జనరల్‌గా ఎవరైనా ఇండియా నుంచి యూఎస్ ట్రావెల్ అవుతున్నారు అంటే వాళ్ళు మల్టిపుల్ ఇమిగ్రేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో, నా రిటర్న్ జర్నీలో నా ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇలాగ మల్టిపుల్ ఇమిగ్రేషన్స్ లేకుండా ఏం చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఈ వ్లాగ్‌లో చెప్పబోతున్నాను. యూఎస్‌లో ఉన్నన్ని రోజులు అసలు ప్రశాంతంగా సన్‌రైజ్ చూడడానికి నాకైతే కుదరలేదు. ఎందుకంటే ఆఫీస్ 6:30కి కాబట్టి త్వరగా రెడీ అయిపోయి సన్‌రైజ్ లోపలే నేనైతే ఆఫీస్‌కైతే వెళ్ళిపోయేదాన్ని. సో, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈరోజు కూర్చొని ప్రశాంతంగా సన్‌రైజ్ అయితే చూసాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. యూఎస్కి వచ్చిన నా పని అయితే అయిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను రిటర్న్ అవుతున్నాను. కొన్ని రోజుల జర్నీ అయితే నాకు బాగా అయ్యింది. చెప్పాలి అంటే అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు. సో ఇప్పుడు మొత్తం అంతా ప్యాక్ చేసుకొని నేనైతే ఇండియాకి అయితే రిటర్న్ అవుతున్నాను. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట యూఎస్ రావడము. సో నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను. మనకి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, అండ్ కొన్ని విషయాలు అయితే నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను వీడియో తరపున. సో నా వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. నా ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ నుంచి డేటన్ నుంచి డెల్లాస్కి, అండ్ డెల్లాస్ నుంచి దోహా నుంచి బెంగళూరు అనమాట. వచ్చేటప్పుడేమో చికాగోలో దిగాను, ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో డెల్లాస్ నుంచి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఎలా అయితే ప్యాకింగ్ చేసుకున్నానో వ్యాక్యూమ్ బ్యాగ్స్తో మొత్తము ఎయిర్ అంతా తీసేసి కంప్రెస్ చేసి ఎలా అయితే ప్యాకింగ్ చేసుకున్నానో అలానే చేసుకున్నాను. సో మీకు కూడా ఏమైనా రిఫరెన్స్గా కావాలంటే వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేయండి. అండ్ దాంతోపాటు వెయిట్ ఇండికేటర్ ఒకటైతే తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి వెయిట్ ఎయిర్పోర్ట్లో చెక్ చేసే ముందరే మనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా కస్టమర్ వచ్చేసి ఆయనే నన్ను ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేశారు. అక్కడైతే కొంచెం 2 hours లేట్ అని అన్నారు. సో అక్కడ కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. ఎందుకంటే ఫ్లైట్ లేట్ అనేసరికి, ఎందుకంటే నాకు కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయేమో అని. సో వాళ్ళు అన్నారు మేము కేర్ చేసుకుంటామన్నారు, కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చేసుకోరు. సో అందుకనే మనం ముందే వెళ్ళాలన్నమాట ఎయిర్పోర్ట్కి. ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట ముందే వెళ్తే. ఆల్మోస్ట్ టెక్సాస్ దాకా అయితే రీచ్ అయిపోతున్నాము. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో అయితే నేనైతే టెక్సాస్లో అయితే ల్యాండ్ అవుతాను. 2 గంటలు లేట్గా స్టార్ట్ అయింది. కాకపోతే నాకు టెక్సాస్లో వచ్చేసి మొత్తం 3.5 hours ఉంది. సో అక్కడ నేను ఎంత త్వరగా చేసుకుంటే నా ఇమిగ్రేషన్ నాకు అంత త్వరగా అవుతుంది, లేకపోతే నేను అక్కడ ఫ్లైట్ కూడా మిస్ అయిపోవాల్సి వస్తుంది. సో నాకైతే ఆ టెన్షన్ అంతా ఉందన్నమాట, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఇమిగ్రేషన్ అని. ఇలా ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలి అంటే మనం ఇలాగ మెట్రో ఎక్కైతే వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే ఒక డొమెస్టిక్ టెర్మినల్ నుంచి ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఇప్పుడు నేను ఏదైతే దోహాకి వెళ్ళాలో ఆ ఫ్లైట్ అయితే ఉంటుందన్నమాట. టెక్సాస్లో దిగగానే నాకైతే ఇండియన్స్ అయితే చాలామంది కనిపడ్డారు. అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారండి. అసలు నాకైతే యూఎస్ లాగా కూడా అనిపించలేదు అందరినీ చూస్తుంటే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి ఎవరన్నా నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే హెల్ప్ చేయడానికి మనకి వెహికల్స్ ఉంటాయన్నమాట. సో దానికి పే చేస్తే మనకి వాళ్ళని నడవలేక, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వెహికల్స్లో కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఇండియాలో ఏంటంటే మనం లగేజెస్ అన్ని పెట్టుకోవడానికి మనకి పెద్ద వీల్స్ ట్రాలీస్ లాగా ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ ఉండవు అనమాట. అంటే ఫ్రీగా అయితే ఉండవు, మనం డబ్బులు కట్టి మనం అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మన దానికను ఇక్కడికి ఇది డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏది ఫ్రీగా అయితే దొరకదు, అంతా మనం పే చేసుకొని అన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు డెల్లాస్ నుంచి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. డెల్లాస్ నుంచి ఇప్పుడు దోహా దాకా అయితే వెళ్తున్నాను. జర్నీ టైం వచ్చేసి నాకు 15 hours జర్నీ అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కగానే ఒక కొంచెం టైం అవ్వగానే మనకైతే ఫుడ్ అయితే తీసుకొని వస్తారు. మనం ఫుడ్ ప్రిఫరెన్స్ అనేది మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఇవ్వాలి. చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి. ముస్లిం మీల్ అని, జైన్ మీల్ అని, ప్యూర్ హిందూ మీల్ అని అలా ఉంటూ ఉంటాయి. నాకైతే జ్యూస్ ఇచ్చారు అండ్ డ్రింక్ ఇచ్చారు. ఒక 3 hours తర్వాత మళ్ళీ డిన్నర్ అయితే పెట్టారు. అలాగా నైట్ అంతా ఇంకా జర్నీలోనే ఉన్నాను కాబట్టి మొత్తం ఫుడ్ అనేది అయితే మనకి 3 times అయితే పెడతారనమాట. అంటే 3 hours పెడుతూ ఉంటారు. అండ్ మధ్యలో మనకి ఏమైనా కావాలి అనుకుంటే స్నాక్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ టీ కానీ కాఫీ కానీ వెళ్ళి అడగచ్చు. దోహాలో నేను ల్యాండ్ అయ్యే టైంకి వచ్చేసి ఈవినింగ్ అయింది. అండ్ నాకు మళ్ళీ 3 hours లేఓవర్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ అనమాట. సో దోహా మొన్న వచ్చినప్పుడైతే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయపోయాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అండ్ అందులో నాకు టైం ఎక్కువ లేదు. ఇప్పుడు కొద్దిగా టైం ఉంది కాబట్టి కొంచెం తిరుగుదాం అనుకున్నాను. దోహా ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుంటుందండి పైనుంచి చూడడానికి. మనకి సీ పక్కనే ఉంటుంది ఎయిర్పోర్ట్ మొత్తము, అండ్ సిటీ కూడా అంతే ఉంటుంది సీ పక్కనే, కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇవంతా వచ్చేసి మనకి డ్యూ
డ్యూటీ ఫ్రీ సెక్షన్ అన్నమాట. డ్యూటీ ఫ్రీ అంటే ఏంటంటే మనకి మామూలుగా ఉన్న ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి అండ్ ట్యాక్స్ అయితే ఉండవు, అందువల్ల మనకి తక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఇలాంటి సెక్షన్స్ మనం చాలా చూడొచ్చు ఇక్కడ దోహాలో. మనకి చాక్లెట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, లిక్కర్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇంత చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, కవర్ చేయడానికి చాలాసేపు పడుతుంది ఇది మొత్తము. సో కొంతసేపు అలా తిరిగాను. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి టెడ్డీ బేర్ అనమాట. మనకి దోహా ఎయిర్పోర్ట్కి గుర్తు వచ్చేసి ఇది పీస్కి సిగ్నల్గా అండ్ పిల్లలకి చిహ్నంగా అయితే డిజైన్ చేశారంట. అది నేను ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు మనకి మల్టిపుల్ ఇమిగ్రేషన్స్ అటెండ్ అవ్వాలని చెప్పాను కదా. అంటే మనం ఎక్కడైతే మనం యూఎస్లో ఫస్ట్ ఎంటర్ అవుతామో అక్కడ మళ్ళీ మనం వాళ్ళన్నీ లగేజెస్ తీసుకొని వచ్చి మనము చెక్ ఇన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఆన్సర్స్ చెప్పుకోవాలి. అలా కాకుండా మనం టైం సేవ్ చేసుకోవాలి అంటే మనకి ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు అబుదాబి నుంచి వచ్చేటట్టుగా మీరు ట్రావెల్ కనుక బుక్ చేసుకుంటే, అబుదాబి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నది అంటే ఈ ఒక్క కంట్రీకే ఉందన్నమాట ఈ పర్మిషన్. మళ్ళీ యూఎస్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనకి ఇమిగ్రేషన్ అనేది లేకుండా ఇక్కడే అవ్వేటట్టు వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకున్నారు. సో ఈసారి కనుక మీరు ఎప్పుడన్నా యూఎస్కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ ఉంటే నాకు గోల్డ్ అయితే కనపడింది. జనరల్గా అంటారు కదా ఇలాగ దుబాయ్ కానీ ఇలాంటి ఏరియాస్లో మనకి గోల్డ్ అనేది తక్కువ ఉంటుందని. సో కనుక్కుందాము ప్రైస్ ఎంత ఉంది ఏంటి అని అయితే వెళ్ళాను. ఒకవేళ చాలా తక్కువ ఉంటే ట్రై చేద్దాము కొనడానికి అనుకున్నాను, కానీ ప్రైజెస్ వచ్చేసి నాకేం అంత తక్కువ అనిపించలేదు. మేబీ దోహా అందులో ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల తక్కువ అనిపించలేదేమో, బయట ఉంటే ఎలా ఉంటుందో తెలియదు. దుబాయ్లో అయితే మనకన్నా తక్కువ ప్రైస్ అని విన్నాను. నాకు దోహాలో అయితే బయట ఐడియా లేదు అండ్ నేను సిటీలోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఏం చెప్పలేను. మీరు ఎవరన్నా దోహాకి జర్నీ చేసి ఉంటే అండ్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఇండియన్ ప్రైస్ లాగే అనిపించింది, సేమ్ తక్కువేం అనిపించలేదు. అండ్ అక్కడ మేకింగ్ ఛార్జెస్ కూడా అంత తక్కువ కూడా ఏమీ లేవు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము ఎయిర్పోర్ట్లో ఇలాగా గోల్డ్ కొనుక్కొని వద్దాము అనుకుంటే మనకి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అంటే లైక్ ఫిమేల్స్కి అయితే మనకి ఆర్నమెంట్స్ లాగా మనం వేసుకొని రావచ్చు, కాకపోతే గోల్డ్ బిస్కెట్స్ అలాంటివి అయితే మనకి లిమిట్ అయితే ఉంటుంది. సో మనం చూసుకొని దాన్ని బట్టి మనమైతే ఎప్పుడన్నా దుబాయ్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకోవాలి. దోహాకి మనకి టైం డిఫరెన్స్ వచ్చేసి 2 hours అనమాట. సో నేను బెంగళూరు రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోయింది. సో మిడ్ నైట్ 2:30 అలా అయిందనమాట నేను రీచ్ అయ్యేసరికి బెంగళూరు. సో ఇలాగా నా జర్నీ అయితే గడిచిందనమాట. మొత్తము నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను. అండ్ నా వీడియోస్ కూడా మీకు నచ్చినాయని అయితే అనుకుంటున్నాను. ఎంతో కొంత మీరు కూడా కొత్త విషయాలు అయితే నేర్చుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. బెంగళూరులో వచ్చేసి ఇంటర్నేషనల్ టెర్మినల్ 2లో అయితే నేను దిగాను. ఆల్రెడీ నేను ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 గురించి ఒక వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేశాను. అది చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో వన్స్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది మనకి. సో యూఎస్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆఫీసర్స్ మళ్ళీ అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. సో దీని తర్వాత మనం బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంతటితో అమెరికాలో విజయవాడ అమ్మాయి సిరీస్ అయితే ముగిసింది. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.